హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. బేసికల్గా షుగర్ ఉన్న వాళ్ళు, డైట్ చేస్తున్న వాళ్ళు రైస్ చాలా వరకు తగ్గించేస్తుంటారు. అండ్ వాళ్ళతో పాటు చాలా మంది రైస్లో కార్బోహైడ్రేట్ % ఎక్కువ ఉంటుందని ఈ మధ్య రోటీస్, చపాతీస్ తినడం స్టార్ట్ చేశారు. కానీ అందులోకి రోజు కర్రీస్ ఏం చెయ్యాలా అని విసిగిపోతారు. సో అలాంటి వాళ్ళకి రోటీకి, చపాతీకి రెండింటికి సెట్ అయ్యే టేస్ట్తో గోబీ కర్రీని చేస్తున్నాను. దానికోసం స్టవ్ మీద గిన్నెలో హాఫ్ వరకు వాటర్ వేసి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నీళ్ళు కొంచెం బాగా వేడెక్కాక 400 గ్రాములు ఉన్న చిన్న కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి వాష్ చేసుకొని వాటిని ఈ మరిగిన నీటిలో వేసుకోవాలి. నీళ్ళు ఇలా తిరగబడి మరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా వాటర్లోనే వదిలేయాలి. ఈ కాలీఫ్లవర్ పంటకి ఎక్కువ పురుగు పడుతుందని మందులు ఎక్కువ స్ప్రే చేసేస్తుంటారనమాట. సో మనం కుక్ చేసుకున్నప్పుడు ఇలా వేడి వాటర్లో వేసి తర్వాత వండుకుంటే మంచిది. 5 మినిట్స్ తర్వాత ఈ కాలీఫ్లవర్ పీసెస్ని వాటర్లోంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ మసాలా కోసం మిక్సీ జార్లో ఒక 10 చిన్న ముక్కలు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టొమాటోల్ని కట్ చేసి వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా వేగాక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఆనియన్స్ మెత్తపడుతున్నప్పుడు ఇందులో ఒక క్యాప్సికమ్ని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటు 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వేపుకోవాలి. క్యాప్సికమ్ వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. కర్రీలో గ్రేవీ కొంచెం థిక్గా కావాలంటే టొమాటోతో పాటు 4-5 జీడిపప్పుల్ని మిక్సీ పట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. టొమాటో వేసాక ఒకసారి కలిపి ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టొమాటో వేగేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం పౌడర్ చేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ కాలీఫ్లవర్ పీసెస్ ఉడకడానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ ఇలా దగ్గర పడ్డాక లాస్ట్లో 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, గుప్పెడు కొత్తిమీర వేసి 30 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీ, పుల్కా, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.